అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలో కంట అత్యంత దగ్గరైన బంధం ఏది అని అంటే అది భార్యాభర్తల బంధం అండి. ఈరోజు అదే భార్యాభర్తలు ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకునే పరిస్థితి దాకా వచ్చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకి చిన్నగా కాంప్రమైజ్ అయిపోయి ఉంటే ఇద్దరి మధ్యన అసలు ఇంతమంది విడిపోయే పరిస్థితి రాదు అండి. అది భార్యని ఎలా అర్థం చేసుకోవాలనేసి చాలామంది మగవాళ్ళు కూడా సతమతం అయిపోతూ ఉంటారు. నా భార్య ఏం చెప్పినా వినదు, ఎంత చెప్పినా వినదు, నాతో గొడవలు పడుతూ ఉంటుంది, అసలు అర్థం చేసుకోదు, విసిగిచ్చేస్తుంది, నేను భరించలేకపోతున్నాను అని భర్తలు చెప్తూ ఉంటారు. ఏమీ లేదండి, నిజంగా మీరు అర్థం చేసుకుంటే చాలా సున్నితంగా భార్యలు అయితే కరిగిపోతారండి. అసలు చాలా చిన్న చిన్న విషయాలకి పొంగిపోయే భార్యలు ఉన్నారు. కానీ ఆ టెక్నిక్ మీ మగవాళ్ళకి తెలియక వాళ్ళని చిన్నదాన్ని పెద్దది చేసి దాన్ని ఇంకా 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 పెంచి ఈగోలకి, ముఖ్యంగా ఈగోలకి, నేను నీకెందుకు సారీ చెప్పాలి, నేనెందుకు తగ్గాలి, నేను మగాడిని, నీకు నేను తల ఎందుకు వంచాలి, నువ్వు చెప్పినట్టు నేనెందుకు వినాలి అనే ఈగోలకు పోయి ఇంట్లో గొడవలని పెద్ద గొడవలు చేసేసుకుంటారండి. అలాగే భార్యలు కూడా తన మాట నేనెందుకు వినాలి, నన్ను ఎప్పుడు చూసినా బాగోలేదంటాడు, విసుక్కుంటూ ఉంటాడు, ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటాడు, నన్ను ఎప్పుడు ఇష్టంగా చూడు, నన్ను ఎప్పుడు ప్రేమగా చూడడు అనే భార్యలు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఇదే చిన్న టెక్నిక్ అండి. మీరు ఏమి డబ్బులు ఖర్చు పెట్టవసరం లేదు, మీరు ఏమి కష్టపడాల్సిన పని లేదు. 3 పాయింట్లు చెప్తానండి, అసలు సింపుల్గానే చెప్తాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇంట్లో ప్రతిరోజు వంటలు చేస్తూ ఉంటారు, అన్ని పనులు చేస్తుంటారు కదా. మీరు తినే ఆ ఫుడ్ ఏదైతే ఉందో, వాళ్ళు పెట్టే టిఫిన్ కానీ, వాళ్ళు చేసే వంటలు, కూరలు, పప్పులు ఏవైతే మీకు వండి పెడతారో దాన్ని ఒక్కసారి బాగుంది, ఈరోజు చేసిన కూర చాలా బాగుంది, ఈ టిఫిన్ చాలా బాగుందని ఆవిడని పొగడండి చాలు. ఆవిడని పొగిడితే చాలండి, నిజంగా ఆడవాళ్ళు ఉట్టినే కరిగిపోతారు, ఐస్ క్రీమ్లా కరిగిపోతారు. వాళ్ళు కోరుకునేది అదే. కానీ మేము మగవాళ్ళకి అర్థం కాదు. అదేం డబ్బులు ఖర్చు పెట్టే పని కాదు కదా. ఆవిడ చేసిన పనిని మీరు పొగడండి. ఏదో ఏ పని చేసినా అమ్మ నువ్వు బాగా చేసావు, ఇది చాలా బాగుందనండి. లేదా ఒక డ్రెస్ వేసుకున్నా, ఒక చీర కట్టుకున్నా, అబ్బా ఈరోజు చాలా బాగుంది, ఈ చీర కట్టుకో, లేకపోతే తను ఏదైనా చీర కొనుక్కుంటుందన్న, ఈ కలర్ బాగుంది తీసుకో, లేకపోతే ఇది బాగుంటుంది తీసుకో, లేకపోతే దీని మీద మ్యాచింగ్ ఇది వేసుకో, ఇది ఇంకా బాగుంది అని అలాంటి చిన్న చిన్న సలహాలు చెప్పి, చిన్న చిన్న ఆనందాలు అలాంటివి, అవేమి పెద్ద ఖర్చుతో కూడుకున్న ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు. మీ భార్యను పొగడండి చాలు. నా భర్త నన్ను చూసి ఎప్పుడు పొగుడతాడా, నేను అందంగా ఉన్నానని తను ఇష్టంగా ఎప్పుడు చెప్తాడా అని ఆ భార్య ఎదురు చూస్తుంది. కానీ మీరు అలాంటి వాటికి నేను దీనికి ఏంటి చెప్పేది, దీన్ని ఎందుకు పొగడాలి, దీన్ని 24 గంటలు పొగుడుతో కూర్చోవాలా అని ఈగోలకు పోయి భార్య ఏది చేసినా కూర అది నిజంగా బాగున్నా కూడా ఇది దరిద్రంగా ఉంది, ఇది అస్సలు బాగోలేదని ఈ మొహాల మీద చెప్పే భర్తలు చాలామంది ఉన్నారండి. అలాంటి విషయాల్లోనే భార్యలు మనసు బాధపడి ఇంకక్కడ ఏ పని చేసినా నన్ను ఇలాగే అంటాడని చెప్పేసి వాళ్ళు రెండో పని చేయడానికి కూడా ఇష్టం అనేది చూపించరు. ఇంకా నేను ఏం చేసినా వీడు ఇలాగే అంటాడనే అనుకొని అక్కడ గొడవలు అనేది ప్రారంభమవుతాయి అనమాట. ఏమీ లేదండి, ఆవిడ చేసే ఫుడ్ పెట్టేది, ఆవిడ ఏ పని చేసినా అమ్మ ఇది బాగుంది, ఇది చాలా బాగుందని చెప్పండి, కరిగిపోతారు. అలాగే 2వ పాయింట్, నేను పొగిడేనండి, అయినా మా భార్య ఆ టైపు కాదు, ఎంత పొగిడినా నా మాట వినదు అని అనుకునే వాళ్ళు అది పక్కగా తీసేసేయండి. పొగిడితే ఇష్టపడే వాళ్ళకి ఓకే. నా భార్యని ఎంత పొగిడినా మాట నా భార్య ఆ టైప్ కాదండి, అసలు వినదు అనేవాళ్ళు రెండో స్టెప్ తీసుకోండి. కొంతమంది భార్యలకు బయటికి వెళ్ళాలని ఉంటుంది, నా భర్తతో తిరగాలని ఉంటుంది, మీ బైక్ మీద తనకి అలా తిప్పి తీసుకురావాలని ఉంటుంది, మీ బైక్ మీద వెళ్ళి అలాగే ఏ పానీపూరిలో, ఏ మిర్చి బజ్జీలో, ఏ ఫ్రైడ్ రైస్లో తినాలని కోరుకుంటుంది. కొంతమంది భార్యలకు మీ బండి మీద తిరగాలని ఉంటుంది. మరి ఎవరు తీసుకెళ్తారండి వాళ్ళని? ఆ బండి మీద వెళ్ళాలంటే మీరే కదా తను బయటికి తీసుకెళ్ళాలి. తను ఒక్కతే అయితే వెళ్ళి తినలేదు కదా, ఎంజాయ్ చేయలేదు కదా. అలాంటి భార్యలకి ఏంటి రోజు వంట చేస్తున్నావా, వద్దులే బయటికి వెళ్ళి చక్క ఫ్రైడ్ రైస్ తిందాంలే, నాడు రోజు తింటున్నాం కదా, వద్దులేరా రలేదా అని ఆ బయటకు తీసుకెళ్ళండి. లేకపోతే మీరు పొద్దున్న వెళ్ళేటప్పుడే చెప్పండి, సాయంత్రం వంట చేయకలే మనం బయటికి వెళ్ళి తిందాం, లేకపోతే పానీపూరీలకు వెళ్దాం తినొద్దాం అని అనండి, లేకపోతే బజ్జీలు తినొద్దాం రాని అప్పుడప్పుడు అలా బయటికి తీసుకువెళ్ళండి. నిజంగా ఎంత ఆనందపడిపోతారండి. అసలు ఇంకంతకన్నా ఏం కావాలి? ఫ్రైడ్ రైస్లకి, పానీపూరీలకి ఎన్ని వేలు ఖర్చు అవుతాయండి చెప్పండి మీరు, ఎన్ని వేలు ఖర్చు అవుతాయి. ఇవి చిన్న చిన్న ఆనందాలు. భార్యలు అర్థం చేసుకోవడానికి మీరు నిజంగా ఫ్లాట్ అయిపోతారు. భార్యలు అర్థం చేసుకుని ఇది ఫ్లాట్ అయిపోతారు నిజంగా. ఎంత రాక్షసైన భార్య అయినా కూడా మీరు ఈ ట్రిక్కులు పాటించి మీ భార్యలను ఇలా చూసుకోండి. నిజంగా మారకపోతే అప్పుడు చూసుకోండి మీరే. అదొక పాయింట్.
అది పక్క పెడదాం. లేదండి నా భార్యని నేను ఎక్కడ తీసుకెళ్ళినా మళ్ళీ ఇంటికి వచ్చాక గొడవలు పెడుతూనే ఉంటుంది, ఇంకా నా వల్ల కాదండి అనే వాళ్ళకి అది కూడా పక్క పెడదాం. ఇంకా మూడో పాయింట్, కొంతమంది భార్యలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు మీకు దగ్గరగా ఉండాలనుకుంటారు, మీ ప్రేమను కోరుకుంటారు. మీరు ఒక 20 రూపాయలు మల్లెపూలు తెస్తే పెట్టుకొని మంచి చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకోవాలని కోరుకుంటుంది, కానీ వాళ్ళకి మీరు తెచ్చి ఇవ్వరు. వాళ్ళు వెళ్ళి కొనుక్కు తెచ్చుకుని ఎంజాయ్ చేసే అలాంటి మనస్తత్వం వాళ్ళకు ఉండదు. మీరు నా భార్య వినట్లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దగ్గర తీసుకుని ఒక్క హగ్ ఇచ్చి ఒక ముద్దు ఇచ్చి వెళ్ళొస్తానులే సాయంత్రం తొందరగా వస్తానులే అనండి. సాయంత్రం వచ్చేటప్పుడు ఒక్క 20 రూపాయలు మల్లెపూలు లేకపోతే తనకి ఇష్టమైన స్వీట్ కానీ తనకి ఇష్టమైన ఫ్రూట్ కానీ వచ్చేటప్పుడు కొనుక్కురండి. నీకు ఇష్టం కదా, నీకు ఈ స్వీట్ అంటే ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చి ఇచ్చాను, నీకు ఇది అంటే ఇష్టం కదా, నేను తీసుకొచ్చాను తిను అని తన చేతిలో పెట్టండి. నిజంగా ఇంకంతకన్నా అదృష్టవంతురాలు నిజంగా. నాకు మీరు 1,00,000 రూపాయలు నెక్లెస్ ఇచ్చినా కూడా ఆమెకు అంత ఆనందం ఉండదు. మీరు ఇచ్చే ఆ పండులోను తనకిచ్చే స్వీట్లోను ఆనందం నిజంగా మామూలు ఆనందం కాదు, అంత సంబరపడిపోతారు ఆడవాళ్ళు. మూడో పాయింట్ అదే. మీరు ఖచ్చితంగా లేదు ఇలా హగ్గులు ఇవ్వడాలు బొగ్గులు ఇవ్వడాలు ఏంటంటే ఇవే అని అంటారేమో, తప్పేం లేదండి. మీ 4 గోడల మధ్య భార్యాభర్తలు చేసుకునేది అదేమి ఇంకొక మనిషి వచ్చి చూసే విషయం కాదు. అది మీ ఇంట్లో మీరే ఉంటారు కదా. ఇంకా లేదు అంటే మీ భార్యను ఒళ్ళో పడుకోబెట్టుకుని తల మీద ఇలా నువ్వురితో మాట్లాడండి ఒక 5 నిమిషాలు. ఈరోజు ఏం జరిగాయో, ఇంకా ఆఫీసులో విషయాలు లేదా వేరే విషయాలు ఏదో ఒకటి ఆ టాపిక్ తీసుకుని మీరు ఈరోజు మాట్లాడింది, ఈరోజు ఏం చేసావు, ఇంట్లో ఏం జరిగింది, లేదా ఆఫీసులో ఇలా జరిగింది అని ఏదో ఒకటి ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చుని ఇలా తల మీద నివురుకుంటూ చేతిలో చెయ్యేసి చక్కగా మాట్లాడండి. ఈరోజు జరిగిన విషయాలు చెప్పుకోండి ఇద్దరు ఒకరికొకరు. ఇంకెందుకు వస్తాయండి గొడవలు? ఒక్క 10 నిమిషాలు మహా అయితే ఒక పావు గంట అలా మాట్లాడండి రోజుకి. ఇంకస్సలు ఆ ఇండ్లు ఎంత బాగుంటుందో చెప్పనా అసలు. అదేనండి. ఇవన్నీ చిన్న చిన్న ఇవి డబ్బులు ఖర్చు పెట్టే విషయాలా చెప్పండి? ఇవి డబ్బుతో కొనుక్కొచ్చే విషయాలా? ఇంక మీ మధ్య ఎందుకు గొడవలు ఉంటాయండి? ఈగోలు ఎందుకు వస్తాయి మీకు? నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు సారీ చెప్పాలి అని అంటారు. మీ 4 గోడల మధ్య మీరు సారీలు ఒకరికొకరు చెప్పుకుంటే మూడో వాళ్ళు బయట వాళ్ళు వచ్చి ఎవరు చూడరు కదా. నేను సారీ చెప్పానని మీరు చెప్పేదాకా బయట ఎవరికి తెలియదు. తప్పే ఉందండి. ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకున్నా కూడా తప్పులేదు. ఎందుకంటే మీ ఇద్దరే ఉంటారు అక్కడ, మూడో మనిషి ఎవరు ఉండరు. మరి ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏముంది అక్కడ? భార్యాభర్తల మధ్య సిగ్గుపడాల్సిన విషయం ఏముంటుంది? చెప్పుకోండి. ఒకవేళ నాన్న నేను ఈవేళ ఇలాగ నిన్ను అన్నానులే, బాధపడకు, సారీ రా, ఇంకోసారి అన్నలే, ఏదో చిరాకులో గమ్మున అనేసాను అని మీరు అనండి. అలాగే భార్య కూడా, ఏమండి నేను ఏదో కోపంలో చిరాకుగా ఉండి అన్నానులే, ఏం పట్టించుకోకండి అలాంటి విషయాలు అబ్బా అని ఇలా దగ్గరికి తీసుకోండి. అయిపోయింది అక్కడ. అంటూ ఉంటారు కదా, భార్యాభర్తలు కూడా ఎంతసేపు పగలు దెబ్బలాడుకుంటారు, రాత్రి కలిసిపోతారని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇది కూడా అంతే కదా. ఎందుకు వస్తాయి మీకు గొడవలు? ఈ గోలుకి ఎందుకు పోతారు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది మీరు చెప్తేనే బయట వాళ్ళకి తెలుస్తుంది. బంధువులకే కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు ఎవరికైనా మీరు చెప్పకపోతే ఎవ్వరికీ తెలియదు. మీరు ఒకరికొకరు కాళ్ళు పట్టుకున్నా, మీరు ఒకరికొకరు సారీలు చెప్పుకుని, మీరు ఒకరికొకరు కౌగిలించుకున్నా కూడా ఎవ్వరికీ తెలియదు. మీ ఇద్దరు అండర్స్టాండింగ్తో ఉంటే, మీ ఇద్దరు ప్రేమ ఒకరికొకరు పంచుకున్నారంటే మీ ఇంట్లో అసలు కుటుంబంలో గొడవలే ఉండవు. ఇలా కోర్టుల చుట్టూ కేసులు పెట్టుకొని ఇలాంటివి ఏవి చేయకండి. అలాగా మన పరువు మనమే తీసుకున్నామన్నట్టు అయిపోతుంది. పెళ్ళి అనేది అంత తొందరగా విడగొట్టేసుకునే బంధం కాదు. ఇలా అంటే తెంపేసేది కాదు. మీరు ఇంకో పెళ్లి చేసుకుందా, నీ నచ్చలేదు నాకు అని ఇంకో పెళ్లి చేసుకుందాం అని అక్కడ కూడా ఇవే సమస్యలు వస్తాయి. అక్కడ కూడా ఇంకో భార్య వస్తుంది. అప్పుడు ఏమో ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? అప్పుడు గొడవలు రావని గ్యారంటీ ఉంది. ఉన్నదాన్నే మనం బాగు చేసుకోవాలి తప్ప కొత్త దానికోసం ఆరాట పడకూడదు కదా. ఉన్నదాన్ని బాగు చేసుకోవాలి. ఒకవేళ బాగోకపోతే దాన్ని సరి చేసుకోవాలి. కొత్త దానికోసం ఆరాట పడకూడదు. అది ఎలా ఉంటుందో? ఒకటికి రెండో తలనొప్పి అవుతుంది అప్పుడు. ఇవన్నీ చిన్న విషయాలు. భార్యను దగ్గరికి తీసుకోండి అంతే, చిట్కా. మగవాళ్ళు ఎవరైనా సరే ప్రేమగా దగ్గర తీసుకోండి. ఒక 20 రూపాయలు మల్లెపూలు కొనుక్కివ్వండి. ఒక స్వీట్ ఏదో తనకి ఇష్టమైంది స్వీట్ కానీ ఒక ఫ్రూట్ కానీ తెచ్చి చేతిలో పెట్టి, తినరా నువ్వు పొద్దునుంచి ఏం తిన్నా అలసిపోయి, నీకు ఇష్టం కదా నేను తెచ్చాను తినరా అని చేతిలో పెట్టండి. మీ భార్య ఎందుకు దెబ్బలాడుతుందండి? అంత ప్రేమగా తెచ్చిచ్చాక ఏ భార్య అయినా గొడవలు పడుతుందా? ఆడవాళ్ళు కోరుకునేది భర్త ప్రేమ. అది గుర్తుపెట్టుకోండి. అది అర్థం చేసుకోక ఏవేవో గొడవలు తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుని అసలు విషయాన్ని పక్కకు తోసేసి అసలు విషయం ఏంటనేది అర్థం చేసుకోకుండా ఈ పిచ్చి గొడవలు అన్నీ పెట్టేసుకుంటారు. అర్ధనారీశ్వరుడు అని అన్నీ మనం భగవంతుడితో పోల్చుకుంటూ ఉంటాం. భార్య అంటే శివుడు సగం తన పార్వతి, శివుడు సగం నా శరీరంలో భాగంలో సగం పార్వతి అని అన్నారు. చూడండి, అంత ప్రేమగా చూసుకోవాలి భార్యని మీరు.
అలాంటి భార్యని మీరు కాలు దన్నుకొని గొడవలు పడి సంసారం వీధిలో మనకున్నది ఒక్కటే జీవితం, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కటే జీవితం, చాలా తక్కువ సమయం, దాన్ని ఆనందంగా గడపాలి తప్ప ఇలాంటి గొడవలు పడి మన టైంని వేస్ట్ చేసుకోకూడదు. బతికున్నంత కొంచెం సమయంలో ఆనందాన్ని పంచుకోవాలి. ఏమో ఇంకో జన్మ ఉందో లేదో మనకు తెలియదు. ఉన్నదాన్నే మనం సరిదిద్దుకొని హ్యాపీగా బతకడానికి చూసుకోవాలి. మీరు ఇలా కొట్టుకోకుండా ఉన్న మరుక్షణం మీ పిల్లలు కూడా మీకు చాలా హ్యాపీగా మంచి పెంపకంలో ఉంటారు. వాళ్ళు కూడా రేపు వాళ్ళు కూడా దెబ్బలాడుకోరు. ముందు అమ్మా నాన్నని చూసే పిల్లలు కూడా ఇదవుతారు. పిల్లల ముందే మీరు కొట్లాడుకున్నారంటే రేపు వాళ్ళు కూడా మీ మాట వినలేని పరిస్థితి అవుతుంది. వాళ్ళు కూడా చెడు అడ్డదారులు అమ్మట వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే, భర్తలు ఎవరైనా సరే భార్య మాట వినట్లేదు అనేవాళ్ళు ఈ చిట్కాలు పాటించండి చాలు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.